ఆంధ్రప్రదేశ్లో రాబోయేటటువంటి ఎన్నికల కసరత్ అనేటటువంటిది ఎప్పుడో ప్రారంభించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 35 మంది అభ్యర్థులందరినీ కూడా కొత్త వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేయటం, అదే రకంగా కొంతమంది పాత వాళ్ళ యొక్క నియోజకవర్గాల మార్పు చేయటం, ఇంకా 1-2 రోజుల్లో మిగతా 27 మందిని కూడా డిక్లేర్ చేయబోతున్నాడు అనేటటువంటి వార్తా సమాచారం మనకు అందినటువంటి నేపథ్యంలో, అంటే ఇంకొక 2-3 రోజుల్లో మొత్తం 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా అపాయింట్ చేయబడేటటువంటి వ్యక్తుల యొక్క వివరాలన్నీ కూడా బహిర్గతం కానున్నటువంటి నేపథ్యంలో ఒక పక్క ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, వారితో ఒక 10 సంవత్సరాల కాలం పాటు పొత్తుని అభిలషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఇప్పటికీ కూడా చర్చల వరకే పరిమితమైనటువంటి వారి యొక్క ఆ ఎన్నికల సంసిద్ధత ఏదైతే ఉందో ఇది రాబోయేటటువంటి రోజుల్లో క్లారిటీ రాకపోగా వారిద్దరి మధ్యలో మనస్పర్ధలు బహిర్గతం అవుతున్నాయా అనేటటువంటిది అనేక సంఘటనలు మనకి తెలియజేస్తున్నాయి. మొట్టమొదటిగా కనుక మన సంఘటన చూస్తే, మంగళవారం మధ్యాహ్నం ఆళ్లగడ్డలో, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరగబోయేటటువంటి సమావేశానికి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, వారి యొక్క కేడర్తో పాటుగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారందరూ కూడా అక్కడ బహిరంగ సభలో పార్టిసిపేట్ చేసినట్టుగా ముందుగా సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత మాకు టికెట్ కనుక కన్ఫర్మ్ చేసే మాట అయితేనే మేము ఈ రకమైనటువంటి బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆళ్లగడ్డలో రిప్రజెంట్ చేసినటువంటి భూమా అఖిలప్రియ కండిషన్స్ పెట్టినటువంటి నేపథ్యంలో చివరికి తలొగ్గి బహుశా వారికి కమ్యూనికేట్ చేసి ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత మాత్రమే ఈ బహిరంగ సభకి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటం. దీనిలో 2-3 రకాలుగా కనుక మనం చూస్తే, భూమా అఖిలప్రియ లోకల్గా ఉండేటటువంటి జనసేన నాయకులకి, అదే రకంగా జనసేనలో ఉండేటటువంటి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి సభ్యులు ఎవరు కూడా వేదిక మీదకి రావడానికి వీలు లేదనేటటువంటి హుకుం జారీ చేసింది. సో ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సమావేశం మాత్రమే కాబట్టి తెలుగుదేశం పార్టీలో భూమా అఖిలప్రియ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే వేదిక మీద ఉండాలి. అంతేగాని వేరే పార్టీకి సంబంధించిన వారు కానీ, భూమా అఖిలప్రియ వర్గానికి సంబంధించినటువంటి ఏవి సుబ్బారెడ్డి వర్గం కూడా ఎట్టి పరిస్థితుల్లో వేదిక దరిదాపుల్లో కూడా రావాల్సిన అవసరం లేదనేటటువంటి మాట చెప్పారు. సో దానికి ప్రతిగా ఆళ్లగడ్డలో ఉండేటటువంటి జనసేన పార్టీ ఒక కమ్యూనికేషన్ ఇస్తూ, ఈ సమావేశంతో బహిరంగ సభతో మాకు సంబంధం లేదు అంచేత జనసేనకు సంబంధించినటువంటి సింపథైజర్స్ కానీ, సభ్యులు కానీ, నాయకులు కానీ ఎవరూ కూడా ఆళ్లగడ్డలో జరిగేటటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రా కదలిరా అనేటటువంటి సమావేశానికి హాజరవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటిది లిఖితపూర్వకంగా జనసేన పార్టీ ఇచ్చింది. నార్మల్గా ఇటువంటి సంఘటనలన్నీ కూడా రాజమండ్రిలో 53 రోజులు చంద్రబాబు నాయుడు జైల్లో ఉండేటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ మాట్లాడుతూ, రాబోయేటటువంటి రోజుల్లో మా ఇద్దరి మధ్య పొత్తు కొనసాగుతుందని చెప్పడమే కాకుండా, తర్వాత జరిగినటువంటి అనేక సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుని వ్యతిరేకించేటటువంటి ఎవరైనా సరే వారందరినీ కూడా నేను వైసీపీ కోవర్టులుగానే భావిస్తానని చెప్పారు. అదే రకంగా వారెవరూ కూడా జనసేన పార్టీలో ఉండాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి మాట చెప్పారు. ఆ సందర్భంలోనే వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కనుక మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోంచి కనుక మెరుగైనటువంటి పరిస్థితికి తీసుకురావాలి అని అంటే మరొక 10 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండాలి అనేటటువంటిది హుకుం జారీ చేసినారు. దానికి భిన్నంగా ఇవాళ జనసేన పార్టీ ఆళ్లగడ్డలో ఎట్టి పరిస్థితుల్లో ఈ సమావేశానికి ఎవరూ కూడా జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ఎవరూ రావడానికి వీర్లేదనేటటువంటి మాట జనసేన కేంద్ర కార్యాలయంతో సంప్రదించిన తర్వాత మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అంచేత తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రాబోయే 10 సంవత్సరాల కాలం పాటు పొత్తులో ఉండాలనేటటువంటిది అధినాయకుడు తలచినా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక మనం చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ పొద్దు పొడిచేటటువంటి అవకాశం ఎక్కడా లేనట్టుగానే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా కనుక మనం చూస్తే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్ అనేటటువంటి జనసేన నాయకుడు,
అంతకుముందు వీరు వైసీపీ పార్టీలో ఉండేవారు, జనసేనలో వచ్చి జాయిన్ అయినారు. సో వారు నిన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ రాబోయేటటువంటి రోజుల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని నుంచి జనసేన ఉమ్మడి అభ్యర్థిగా, జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను మాత్రమే కంటెస్ట్ చేస్తున్నాననేటటువంటిది డిక్లరేషన్ చేశారు. దానికి ప్రతిగా అక్కడ ఆల్రెడీ ఎన్నికైనటువంటి, అంటే వైసీపీకి సంబంధించినటువంటి గాలి చాలా బలంగా వీచినటువంటి 2019 సంవత్సరంలో కూడా రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. దానికి వారు ప్రతిగా మాట్లాడుతూ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను మాత్రమే కంటెస్ట్ చేస్తున్నామని ఖరాఖండిగా చెప్పారు. సో దానికి దుర్గేష్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సంకేతాలు ఇచ్చారు, అవసరమైన మేర త్యాగాలు చేయాలన్నది, అది రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని ఉద్దేశించి మాత్రమే మాట్లాడారని కొత్త అర్థాన్ని చెప్పారు. ఏవైనప్పటికీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో కందుల దుర్గేష్కి అదే రకంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మధ్యలో జరిగేటటువంటి ప్రచ్ఛన్న యుద్ధం ఏదైతే ఉందో సమసిపోయే అవకాశాలు కనిపించట్లేదు. అదే రకంగా అక్కడ ఏవి సుబ్బారెడ్డి వర్గం ఏదైతే ఆళ్లగడ్డలో ఉందో దానికి కేంద్ర కార్యాలయం నుంచి వాళ్ళు కూడా వర్తమానం అందింది, మీరు సమావేశానికి అటెండ్ అవ్వద్దు అని. సో ఏవి సుబ్బారెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఆళ్లగడ్డ సమావేశానికి నేను అటెండ్ అయ్యి తీరుతాను అన్న వ్యక్తి చివరికి సమావేశానికి నేను వెళ్ళలేదనేటటువంటి మాట మాట్లాడాల్సి వచ్చింది. సో జనసేన తెలుగుదేశం వితిన్ తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి లుకలుకలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి నేపథ్యం. అదే రకంగా జగ్గంపేట నియోజకవర్గంలో జనసేనకు సంబంధించినటువంటి నాయకులు జ్యోతుల నెహ్రూ యొక్క సారథ్యంలో పనిచేసేటటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు బాహాబాహి కొట్టుకోవటమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో జనసేన అభ్యర్థిత్వాన్ని ఖరాఖండిగా మేము తిరస్కరిస్తున్నామని వారు చెప్పారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాన్ని మేము తిరస్కరిస్తున్నామని వీరు చెప్పారు. అంచేత రాబోయేటటువంటి రోజుల్లో ఏదైతే ఈస్ట్ గోదావరి నుంచి మాత్రమే మొదలైనటువంటి మనస్పర్ధలు రాష్ట్ర వ్యాప్తంగా అవి ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ఇంతవరకు కూడా భారతీయ జనతా పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుందనేటటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి వారు డిక్లేర్ చేయనటువంటి నేపథ్యంలో రేపు తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ మీద మోడీ సారథ్యంలో ఉండేటటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి రమ్మనమనేటటువంటి ఒత్తిడి తప్పనిసరిగా తీసుకొస్తుంది. దానికి లొంగే అవకాశాలు ఉన్నాయా? అదే రకంగా తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి నాదెండ్ల మనోహర్ని పవన్ కళ్యాణ్ గారు మొన్న ప్రశ్నిస్తూ ఇంతవరకు కూడా ఏ నియోజకవర్గాల్లో జనసేన కంటెస్ట్ చేస్తుంది, ఏ నియోజకవర్గాల్లో తెలుగుదేశం కంటెస్ట్ చేస్తుందని క్లారిటీ రానటువంటి నేపథ్యంలో మాటికి మీరు తెలుగుదేశం పార్టీతో ఏ రకంగా చర్చలు చేస్తున్నారు అని వారితో మాట్లాడినట్టుగా మనకి బయటికి సమాచారం వచ్చింది. సో ఇవాళ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మధ్యలో ఉన్న మనస్పర్ధలు తప్పనిసరిగా రైటిస్ట్ పొలిటికల్ పార్టీలో అధికారం అనేటటువంటిదే పరమావధిగా ఉండేటటువంటి సందర్భంలో రాజకీయపరమైనటువంటి సిద్ధాంతాలు కానీ లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి కొన్ని ఎమోషన్స్తో కానీ ఉండనటువంటి నేపథ్యంలో రేపు అధికారాన్ని పంచుకునేటటువంటి ప్రాసెస్లో తప్పనిసరిగా ఇద్దరి మధ్యలో ప్రమాదాలు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మనం వింటున్నాం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 50 అసెంబ్లీ నియోజకవర్గాలు, అందులో 10 నియోజకవర్గాలు తూర్పుగోదావరి జిల్లాలో కావాలని, మరొక 10 పార్లమెంటు సభ్యత్వాలు కావాలన్న డిమాండ్ అనేది వారు ముందు పెట్టినట్టుగా తెలుస్తోంది. పైకి ఇద్దరు ఇళ్ళకి ఒకళ్ళు వెళ్ళి అదే రకంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని మంగళవారం నాడు కలిసి వారు ఒక మెమరాండం ఇస్తున్నటువంటి నేపథ్యంలో సిఈసి కూడా దొంగ ఓట్లని జాయిన్ చేసినటువంటి అధికారులను సస్పెండ్ చేయటం, దొంగ ఓట్లు జాయిన్ చేయడానికి కారణమైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మీద కొన్ని స్ట్రిక్చర్స్ పాస్ చేసినటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో చాలా నిర్ణయాత్మకంగా వ్యవహరించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మధ్యలో మనస్పర్ధలు మొదలైనటువంటి నేపథ్యంలో వారిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ కింది కేడర్లో రానటువంటి నేపథ్యంలో కేవలం పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి మధ్యలో మాత్రమే కన్సిడరేషన్స్ ఏవైనప్పటికీ కూడా వారిద్దరి మధ్యలోని మాత్రమే ఒక రకమైనటువంటి అవగాహన ఏర్పడుతున్న సందర్భంలో రాను కాపు నాయకులు, కాపుకు సంబంధించినటువంటి అనేక మంది వ్యక్తులు జనసేన పార్టీకి దూరంగా జరుగుతున్న సందర్భంలో లోకేష్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో రాబోయేటటువంటి రోజుల్లో
చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్షిప్ కూడా మేము ఇవ్వాలనంటే మా పార్టీలో నిర్ణయించాలని చెప్పిన తర్వాత జనసేనకు సంబంధించిన క్యాడర్ అందరూ కూడా చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతున్నటువంటి సందర్భంలో రాబోయే రోజులు ఇద్దరికీ కూడా అంత సామరస్యపూర్వకంగా ఉంటుందని నమ్మడానికి ఎక్కడా కూడా ఆధారాలు కనిపించట్లేదు. ప్రస్తుతం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క అభ్యర్థులని నిర్ణయించేటటువంటి విషయాల్లో ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసినారో, ఇంకా జనసేన తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తుల రాజీనామా ఇప్పటికే కేశినేని నానితో మొదలైంది. కేశినేని నాని వారికి సంబంధించిన వారి తనయురాలు ఇద్దరు కూడా రాజీనామా చేశారు. సో కేశినేని నాన్నగారు నా నోరు కట్టేసినారు కాబట్టి కొన్ని వాస్తవాలు నేను చెప్పట్లేదు, అదర్వైజ్ కొన్ని కఠోరమైనటువంటి భయంకరమైనటువంటి వాస్తవాలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పి వారి యొక్క డాటర్ ఎవరైతే శ్వేత ఉన్నారో వారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో రాబోయేటటువంటి రోజుల్లో ఈ రాజీనామాల పరంపర, అదే రకంగా మనస్పర్ధల పరంపర, ఫిజికల్గా ఒకళ్ళకొకళ్ళ మీద దాడి చేసుకునేటటువంటి సంఘటనలు జనసేన తెలుగుదేశం పార్టీకి మరింతగా మనం అందరం కూడా చూసేటటువంటి అవకాశం ఉంది. చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో ఇద్దరి మధ్యలో ఉండేటటువంటి పొత్తు సగంలోనే అది బద్దలవుతుందా, భారతీయ జనతా పార్టీ ఎంట్రీతో అసలు మొదలయ్యే అవకాశమే లేదా ఇద్దరి మధ్యలో ఉండేటటువంటి నాయకుల మనస్పర్ధలు చివరికి ఎన్నికల్లో ఓటు అనేటటువంటిది ట్రాన్స్ఫర్ కాకుండా ఉండేటటువంటి ప్రమాదం ఉందా, రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి వాస్తవాలు మనందరం కూడా చూద్దాం.